ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అనిల్కి యాక్సిడెంట్ అయింది, అనిల్ కొంచెం డ్యామేజ్ అయ్యిండు, అంతా ఓకే. కానీ ఇక్కడ కొన్ని చిన్న డౌట్స్ ఉన్నాయి. మరి అనిల్ది ఇప్పుడు ఒకసారి వీడియో పెడతా ఒకటి, అది చూడండి. సో ఈడ ఉన్న వీడియోలో యాక్సిడెంట్ అయితే ఏం లేదు, ఓకే. కానీ ఇది చాలా మందికి, కొంతమంది మనకు తెలిసిన వాళ్ళకి కూడా ఒక చిన్న డౌట్ ఉంది, ఇది యాక్సిడెంటేనా అని. అంటే లైక్ అనుకుంటా బ్రిడ్జ్ పైకి అని పోదామని, కానీ చలి పెడుతుంది అంటే నైట్ టైం కదా, ఎర్లీ మార్నింగ్ టైం చలి పెడుతుంది అని చెప్పేసి కిందికేను పోయినా, అక్కడ కింద అయింది అని చెప్పడం జరిగింది. డివైడర్ కొట్టుకున్నా అన్నాడు, బట్ డివైడర్కి అయితే కొట్టుకున్నా అనుకుందాం, అంటే నార్మల్గా పడ్డాడు, డివైడర్కి అయితే తాకింది. ఆ డివైడర్కి తాకింది అంటే ఒకసారి మీరు డివైడర్ని కూడా చూడొచ్చు, అటు ఒకసారి చూపి మీరు ఏమైనా తాకుతుంది. సో ఇదే తాకింది అనుకుందాం, ఇక్కడ తాకిన ఇదంతా వలిగిపోతుంది ఆల్మోస్ట్, కింద కూడా గీరుకోవాలా. కానీ మనోనికైతే అట్లా చినిగినట్టు ఏం లేకుండే. ఇంకొక డౌట్ కూడా చూపిస్తాం మీకు, ఒకసారి రండి చూపిస్తాం. వాడతాడు, కానీ ఆ రోజు అనిల్ తీసుకుపోయింది ఇదే బండి. ఒక మనిషికి ఫేస్ మీద అంత డ్యామేజ్ అయింది, కానీ బండికి ఏం కాదంటే నమ్ముతారా? మీరు రోడ్డు కూడా చూసిర్రు, అండ్ డివైడర్ అనిల్ ఫేస్ డివైడర్ తాకిందంటే బండి కూడా తాకాలి కదా డివైడర్. నాకున్న కొన్ని డౌట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాం. మీరు ఏమున్నా అని కూడా మీరు కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తే మీకు అర్థమైపోతుంది. నేను ప్రతి కమెంట్ నోటీస్ చేస్తాం, ప్రతిదీ చూస్తాం మేము, ఇదే అని కాదు ఏదైనా ఉండని. ఫోన్ కానీ నేను ఒకసారి డైరెక్ట్ ఇప్పుడు అనిల్ దగ్గరికి అయితే పోతాము, పోయేసి చూసి మాట్లాడతాము. సో మన వాళ్ళకి కూడా డౌట్ ఉంది, అంటే అనిల్ నిజం చెప్తుండా లేదా అని. మనం పోదాము, తెలియకుండా, నువ్వు కూడా కెమెరా తెలియకుండాది, మనం ఏమన్నా న్యూస్ బయటికి వస్తుందా ఏంది అనేది చూసాము. సో నాకు వచ్చిన డౌట్స్ ఈ వీడియో చూసినాక మీకు కూడా వస్తుంది. సో మీరు ఏముంది మీరు చెప్పండి, దాన్ని బట్టి చేద్దాం. కెమెరా తెలియకుండా పెట్టు. నిజం చెప్తున్నా, ఇది ఒకవేళ యాక్సిడెంట్ కాదు, అండ్ నెక్స్ట్ దీని వెనకాల ఎవరైనా ఉన్నారు అని తెలిసిందా, నేను నిజం చెప్తున్నా. ఒక్కొక్కరిని ఇంట్లో గుసాయించడానికి కూడా వెనకకు జరగాం మేము, సో ఎట్లయింది, ఏడైంది, ఇది ఏమైనా గుర్తుందా? అదే ఆర్టీసీ అది లావనార్ సైడ్ ఒకసారి చిక్కడపల్లి అంటున్నావు, ఇక్కడ ఏం చెప్పాలి ఏమంటే మాట్లాడండి. బంద్ కాదు అలా బంద్ చేయంట, బంద్. బాడీ మీద ఒక దెబ్బ లేదు, ఓన్లీ ఫేస్ మీద ఉందంటే ఇప్పుడు నాకు కొంచెం బాధ ఉంటుంది కదా, అరే మనోడు ఏమైనా దాస్తుండా, ఏమైనా మాట్లాడతలేడా అని. అవన్నీ ఎంత డీప్గా వెళ్ళకు వదిలేసాయి, వద్దామంటూ. సో హాయ్ గైస్, మీరు చూసే ఉంటారు అనిల్కి అయితే యాక్సిడెంట్ అయిందని. సో నేను కొంచెం కరీంనగర్లో ఉండే, నేను రాలేకపోయాను. నిన్న కూడా అన్న కూడా పోయి కలిసిండు. సో నేను ఈరోజు మార్నింగే వచ్చిన. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అనిల్కి యాక్సిడెంట్ అయింది, అనిల్ కొంచెం డ్యామేజ్ అయ్యిండు, అంతా ఓకే. కానీ ఇక్కడ కొన్ని చిన్న డౌట్స్ ఉన్నాయి, దాని గురించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఒకసారి అనిల్ది ఇప్పుడు ఒకసారి వీడియో పెడతా ఒకటి, అది చూడండి. సో ఈడ ఉన్న వీడియోలో అనిల్కి దెబ్బలు తాకినాయి ఒప్పుకుంటా, కానీ అనిల్ డ్రెస్కి ఇంత కూడా దెబ్బ అంటే లైక్ ఏంటంటే చినిగి లేదు, ఏం కాలేదు. చూడండి ఒకసారి మీరు కూడా చూసినట్టయితే ఫేస్ మీద ఓన్లీ దెబ్బలు ఉన్నాయి. సో అది మన ఫస్ట్ డౌట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఎక్కడైతే అనిల్కి యాక్సిడెంట్ అయింది, మనం అక్కడ కూడా ఇప్పుడు పోదాము, ఒకసారి నేను చూపిస్తాను. సో ఇదేంటంటే నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే, యాక్సిడెంట్ అయితే ఏం లేదు, ఓకే. కానీ ఇది చాలా మందికి, కొంతమంది మనకు తెలిసిన వాళ్ళకి కూడా ఒక చిన్న డౌట్ ఉంది, ఇది యాక్సిడెంటేనా అని. అంటే అనిల్ కూడా ఏంటంటే, అనిల్ గురించి చెప్పాలంటే అనిల్ ఏంది అంటే, అనిల్కి కొంచెం ఈ గొడవలు ఇష్టం ఉండవు. అనిల్ అందరితో మంచితనంగా ఉండాలనుకుంటాడు, ఎవరు జోలికి పోడు. అట్లుంటాడు అనిల్. సో అనిల్వి రీసెంట్ కొన్ని ఇష్యూస్ చూసినాం మనం, అది ఎట్లా అంటే కొన్ని గొడవల టైప్వి. సో మనకు అది చిన్న డౌట్ ఉంది. సో ఇది అనిల్ కూడా ఓపెన్ అప్ అవుతలేడు అని ఒక చిన్న డౌట్. సో ఇప్పుడు మనం డైరెక్ట్ అనిల్ దగ్గర పోతాం ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ బై ఛాన్స్ చెప్తున్నా ఇది యాక్సిడెంట్ అయితే ఓకే, కానీ నిజం చెప్తున్నా ఇది ఒకవేళ యాక్సిడెంట్ కాదు, అండ్ నెక్స్ట్ దీని వెనకాల ఎవరైనా ఉన్నారు అని తెలిసిందా, నేను నిజం చెప్తున్నా,
ఒక్కొక్కరిని ఇంట్లో గుసాయించడానికి కూడా వెనకకు జరగాం మేము. ఒక్కొక్కరిని ఇంట్లో గుసాయించడానికి కూడా వెనకకు జరగాం మేము. ఎందుకంటే మేము అందరితో మంచితనంతోనే ఉంటాము. నలుగురిని నవ్వుపియాలి, నలుగురితో మంచిగా ఉండాలి, ఎంటర్టైన్ చేయాలనే వేళనే ఉంటాం. మేము ఎవరి జోలికి పోలేదు. కానీ మా ఇంటి మనిషి దాకా వస్తే ఎవరిని కూడా వడ్లము అని మేము డైరెక్ట్ చెప్తున్నా. ఎందుకంటే అన్న కూడా అంటే ఇప్పుడు అనిల్ వాళ్ళే ఇది యాక్సిడెంట్ అని అన్న తర్వాత అన్న కూడా యాక్సిడెంట్ లానే ఉంది. కానీ ఇది ఒక చిన్న డౌట్ వల్ల మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు ఇది లాస్ట్ వరకు చూడండి. దీంట్లో నేను రాంగ్ అనిపిస్తే చెప్పండి, నేను వదిలేస్తా. కానీ ప్రతి కమెంట్ నేను నోటీస్ చేస్తాను, ప్రతి కమెంట్ చూస్తాము. దీంట్లో ఇది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ మీరు చెప్పండి. అండ్ వాళ్ళకు కూడా తెలియాలా ఇది ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉందని. సో ఇప్పుడు మీకు బిట్ టు బిట్ చూపిస్తాను. బిట్ టు బిట్ చూపించిన తర్వాత మీకే తెలుస్తుంది ఇది అంటే సస్పెన్స్లు ఉందా లేకపోతే 100% యాక్సిడెంట్ అని తెలుస్తుంది. ఇది నా ఒపీనియన్ మీద చేస్తున్నాను. సో ఒకసారి మీకైతే ముందు ముందు చూపిస్తారు. సో చూసినట్టయితే అనిల్ ఒక మాట ఏమన్నాడంటే బ్రిడ్జ్ పైకి పోదామని అన్నాడు. బ్రిడ్జ్ పైకి పోదామంటే అంటే లైక్ అనుకుంటా బ్రిడ్జ్ పైకి పోదామని. కానీ చలి పెడుతుంది అంటే నైట్ టైం కదా, ఎర్లీ మార్నింగ్ టైం చలి పెడుతుంది అని చెప్పేసి కిందికేం పోయినా అక్కడ కింద అయింది అని చెప్పడం జరిగింది. సో ఒకసారి చూసాము మనం ఇప్పుడైతే కరెక్ట్ డైరెక్ట్ సీన్ దగ్గరికి పోతున్నాము. ఇక్కడ ఏమైందని అక్కడ కూడా ఒకసారి చూసాము, చూసి మీకు చూపిస్తాను. అనిల్ చెప్పిన లొకేషన్ ఇది. అనిల్కి ఏదైతే యాక్సిడెంట్ అయింది ఏడైందని ఒకసారి అటు చూపి. సో మెయిన్గా యాక్సిడెంట్ అయింది మనకి ఇక్కడ అంట. సో ఇక్కడ ఒక డివైడర్ కొట్టుకున్నా అన్నాడు. ఫర్ డివైడర్కి అయితే కొట్టుకుని అనుకుందాం, అంటే నార్మల్గా పడ్డాడు, డివైడర్కి అయితే దాకింది. ఆ డివైడర్కి దాకింది అంటే ఒకసారి మీరు డివైడర్ని కూడా చూడొచ్చు. అటు ఒకసారి చూపి మీరు డివైడర్ని చూడొచ్చు. అది ఎట్లా అంటే మనకి ఆల్మోస్ట్ ఈ డివైడర్కి ఎక్కడనో దాకింది, మనకి ఫేస్ అంతా దాకింది. సో డైరెక్ట్ ఫేస్ దాకింది. సో దెబ్బలు అయితే ఉండాలి. సో కింద చూసినట్టయితే డాంబర్ రోడ్ అంటే మినిమం మనోనికి అయితే మొత్తం గీసుకోవాలా, ఇవన్నీ చినిగిపోయి ఉండాలా. నిజంగా చినిగిపోయేది ఉంటుంది. ఒకసారి ఇట్లా ఇక్కడ యాక్సిడెంట్ అయితే మినిమం మనకి ఏమైనా తాకుతుంది. సో ఇదే తాకింది అనుకుందాం. ఇక్కడ తాకినా ఇదంతా వలిగిపోతుంది ఆల్మోస్ట్, కింద కూడా గీరుకోవాలా. కానీ మనోనికైతే అట్లా చినిగినట్టు ఏం లేకుండే. సో బండి కూడా మ్యాక్సిమం డ్యామేజ్ ఉంటుంది, ప్లస్ మొత్తం చినగడం ఉంటుంది. సో అట్లా మనం నెక్స్ట్ అయితే సెకండ్ డౌట్ ఉంది మనది. సో ఇంకొక డౌట్ కూడా చూపిస్తాం మీకు, ఒకసారి రండి చూపిస్తాం. మన అనిల్ వాళ్ళ బ్రదర్ అన్నమాట. సో అన్నను కూడా పిలిపించినాము, ఎందుకంటే బండి ఎక్కువ మనోడే వాడతాడు. కానీ ఆ రోజు అనిల్ తీసుకుపోయింది ఇదే బండి. సో ఒకసారి చూడొచ్చు, ఒక మనిషికి ఫేస్ మీద అంత డ్యామేజ్ అయింది కానీ బండికి ఏం కాదంటే నమ్ముతారా? ఏంటంటే థర్డ్ డౌట్. సో ఒకసారి చూసినట్టయితే ఒకసారి చూడరు, బండి మనిషి అట్లా పడ్డాడు కానీ బండికి ఏం కాలేదంట. మనోడు కూడా అదే అంటుండు, బండికి ఏం కాలేదు. ఇది ఇప్పుడు పడ్డప్పటి నుంచి నువ్వే వాడుతున్నావు, బండికి ఏం కాలేదు, యాక్సిడెంట్ అయిందంటుండు. మళ్ళీ ఏం సస్పెన్స్ అది ఏం చెప్తలేదు. మనోడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అనిల్ బయటికి చెప్పుకోడు ఏంది అంటే ఎందుకు కూడా అంటే అరే ఎందుకు గొడవలు పెద్దగా చేసుకోవడం, ఒకవేళ ఏమైనా ఉంటే ఇది కూడా మళ్ళీ చెప్తున్నా ఏంటంటే ఇవన్నీ మా డౌట్స్ మీకు చూపించాలని చూపిస్తున్నాము. ఇది ఏంటంటే ఒకసారి బండి చెక్ చేసుకోవచ్చు. ఇట్లా బండికి ఏం కాలేదు, బండి అంతా నీట్గా ఉంది. సో అంత పెద్ద డ్యామేజ్ అయిన మనిషి బండి ఎట్లా ఉండాలా, బండి కూడా మినిమం డ్యామేజ్ కావాలా. ఎందుకంటే అయితే ఆబ్వియస్లీ ఆ మీరు రోడ్డు కూడా చూసిర్రు. అండ్ డివైడర్ అనిల్ ఫేస్ డివైడర్ తాకిందంటే బండి కూడా తాకాలి కదా డివైడర్. అండ్ బండి మనకు చూసినట్టయితే రెండు సైడ్లు కూడా ఏం డ్యామేజ్ కాలేదు, నీట్గా ఉంది. మనోడు ఇంకొకటి ఏంటంటే బై నువ్వు ఇప్పటిదాకా చెప్పిన ఫోన్ది, అది ఫోన్కి కూడా ఏం కాలేదు. ఫోన్ కూడా ఏం కాలేదు. అంటే నార్మల్గా ఫోన్ ఇట్లా పడితేనే మనకి ఫోన్ డ్యామేజ్ అవుతుంది. అట్లాంటిది ఫోన్ డ్యామేజ్ కాలే, బండి డ్యామేజ్ కాలే, ఏం కాలే. కానీ చూస్తేనేమో అన్ని క్వశ్చన్ మార్క్స్లు ఉన్నాయి.
సో మనకేందంటే చూడు మన ఫ్యామిలీ మనిషి, నాకున్న కొన్ని డౌట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాం. మీరు ఏమున్నా అని కూడా మీరు కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తే మీకు అర్థమైపోతుంది. నేను ప్రతి కమెంట్ నోటీస్ చేస్తాం, ప్రతిదీ చూస్తాం మేము, ఇది అని కాదు ఏదైనా ఉండని. సో ఎట్లా అంటే మీకు చూస్తే అర్థమైపోతుంది. సో ఇంకా నేను ఇదేంటంటే అనిల్ ఫోన్ కానీ నేను ఒకసారి డైరెక్ట్ ఇప్పుడు అనిల్ దగ్గరికి అయితే పోతాము, పోయేసి చూసి మాట్లాడతాము. సో మన వాళ్ళకి కూడా డౌట్ ఉంది అంటే అనిల్ నిజం చెప్తుండా లేదా అని. సో అది ఏంది అంటే ఎవరో వచ్చినారు పిక్ చేసుకున్నారు అది ఇదని చెప్పినారు, అదే యాక్సిడెంట్ అయిన తర్వాత. కానీ దానికి ముందు ఏమైంది తెలియదు. మనోడు కూడా కొంచెం 50-50 ఉండు, ఎందుకంటే మాటలు కూడా వస్తలేవు, మనోనికి మాట్లాడడానికి వస్తలేదు. సో ఆడికైతే మీరైతే బండి చూసినట్టయితే థర్డ్ డౌట్ ఉంది మనకి, అది చేసినాము. సో నెక్స్ట్ ఏముంది డైరెక్ట్ అనిల్ దగ్గర పోదాము. అనిల్ దగ్గర పోయేసి ఏముంది టోటల్ క్లారిఫికేషన్ తీసుకుందాం దీంట్లో. చూసినట్టయితే అనిల్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. మనం ఒక్కసారి ఒకసారి లోపల పోయి మాట్లాడదాం అనిల్తోని, ఏంది అని తెలియకుండా మాట్లాడదాం. అంటే మళ్ళీ చెప్తున్నా, ఇది నాకు అనిపించింది కాబట్టే మీకు చెప్తున్నాను. అండ్ అది కూడా ఎట్లా అంటే ఇప్పుడు ఈ వీడియో చూసినాక మీకు కూడా సేమ్ డౌట్స్ రేజ్ అవుతాయి. సో ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికే మనం అనిల్ దగ్గరికి వచ్చినాము. ఇంకోటి ఏంటంటే జ్యూసెస్ తీసుకొని వచ్చినాం, ఎందుకంటే మనకి ఒక 1.5 month వరకు డాక్టర్స్ తినొద్దని చెప్పినారు. జాస్కి కూడా ప్రాబ్లం ఉన్నాయి. సో మనం పోదాము, తెలియకుండా, నువ్వు కూడా కెమెరా తెలియకుండాది, మనం ఏమన్నా న్యూస్ బయటికి వస్తుందా ఏంది అనేది చూసాము. సో నాకు వచ్చిన డౌట్స్ ఈ వీడియో చూసినాక మీకు కూడా వస్తుంది. సో మీరు ఏముంది మీరు చెప్పండి, దాన్ని బట్టి చేద్దాం. కెమెరా తెలియకుండా పెట్టు. అనిల్ ఎట్లుంది ఇప్పుడు? మార్నింగ్ లేవా కూర్చుంటావు? తింటుందా టైంకి మొత్తం లిక్విడ్స్ ఏం? లిక్విడ్ టైప్ అంటే నవ్వడానికి వస్తలేదు అంటే నార్మల్గా ఓన్లీ ఫేస్ మీద కదా, ఫేస్ మీద. మరి ఏమన్నా కంప్లైంట్ అంటే కంప్లైంట్ లాంటివి ఏమన్నా అయినా లేకపోతే ఏం కాదు? చికెన్ చేసి దీనివల్ల అంతా మంచిగా, నువ్వు ఓకే కదా? చూసి తాగు, లైట్ తాగు, ఏమో తాగు. ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా, మరి ఎట్లా నార్మల్ అది తీసి సో అది ఎట్లయింది? అది 10-20 స్పీడ్ అంటారు, చూస్తేనేమో ఇంత సివియర్గా తాకింది. అదే నాకు కూడా అర్థమవుతలేదు. అర్థమైందా ఎందుకు? అది అంటే ఏదో సస్పెన్స్లో ఉన్నావు. నాకు నిన్న నీ వీడియో చూసినప్పుడు కూడా నువ్వు అందరికి చెప్పినట్టు నా యాక్సిడెంట్ అన్నది అంటే యాక్సిడెంట్ 100%. నాకు కూడా అర్థమవుతలేదు. అది సడన్గా అసలు ఏమైపోయిందో అర్థమవుతలేదు. సడన్గా బ్లాంక్ అయిపోయినా మొత్తం ఒకటేసారి. బ్లాంక్ అది ఎందుకు చెప్పలే వీడియోలో? నేను ఇప్పుడు మమ్మీ అప్పటికే టెన్షన్ పడుతుంది. మమ్మీ మళ్ళీ ఇంకా టెన్షన్ పెట్టడం లేకుండా నాకు కొంచెం దాగు, కొంచెం తిన్నా. ఏమన్నా మధ్యాహ్నం తిన్నాడా? మధ్యాహ్నం తాగులు వేసుకో అనుకో. సో నీ ఫోన్ ఏది? ఛార్జింగ్ పెట్టినా. చెప్తున్నాను నేను నీకు మెసేజ్ చేస్తున్నా. ఎవరు వాడుతున్నారు ఫోన్ అన్నానా? అన్నాను వాడుతాడు. మంచి ఫోన్కి ఏం కాలే? అది ఇంత స్క్రాచ్ లేదు, ఇంత చిన్న అది లేదు, ఏం లేదు. ఫోన్ చేయలేను ఉన్నాయి. నాకు డౌట్ అనిల్, నార్మల్గా నీకు బట్టలు కూడా ఏం చినగాలే? నాకు అసలు ట్రైన్ అని కూడా తెలియదు.
ఆ సిచ్యువేషన్ బట్టలు దిగి బండి డ్యామేజ్ అయిందా? ఏమో బండి ఇప్పుడు దాకా నేను చూడలేదు బండి కూడా ఏమి చిన్నగా అయింది అంతే, ఏం కాలేదు బండి కూడా. అచ్చా, అంటే బండికి ఏం కాలే, ఫోన్కి ఏం కాలే. అయితే హైలైట్ అసలు ఒక మనిషి ఫోన్కి ఏం కాలే, బట్టలకి ఏం కాలే, బండికి ఏం కాలే, కానీ ఫేస్ అయితే టూ మచ్ డ్యామేజ్ అయింది. నీ వీడియో నీ ఫోన్లకే పంపించారు, చూసినప్పటి నుంచి నాకు అదే కొడుతుంది. అసలు ఏమైంది మనకి, ఏమైంది ఏమన్నా దాస్తున్నా పక్క. ఏమైనా ఉంటే మనుషులు ఉంటే బయటికి చెప్తే బాగుంటుంది. నువ్వు నిన్న కూడా లైక్ ఎట్లా అన్న వాళ్ళ ముందు సైలెంట్ ఉన్నావు, నేను నిన్నే గమనిస్తున్నా ఏంది ఏంది అని. అట్లా ఏం లేదు పక్క అక్క. నీకు సో ఎట్లయింది, ఏడైంది, ఇది ఏమైనా గుర్తుందా? అదే ఆర్టీసీ అది ఉందిగా రామ్నగర్ సైడ్. ఒక్కసారి చిక్కడపల్లి అంటున్నావు, ఇక్కడ ఏం చెప్పలే చెప్పాలి. అంటే ఎవరైనా బండి మీకే వెనకకి గుద్దినారా, లేకపోతే నీకు నువ్వు పడ్డావా? 10-20 స్పీడ్లో అయితే నువ్వు ఈజీగా కంట్రోల్ చేస్తావు, నీ గురించి అయితే తెలుసు నాకు. 10-20 స్పీడ్ అన్నావు, నువ్వు కంట్రోల్ చేయలేక కింద పడ్డావు అంటున్నావు. అట్లా అది ఇట్లా సడన్గా ఇట్లా బ్లాంక్ అయిపోయినా అయింది. దాని తర్వాత ఏం అడగాలి ఇక బండికి ఏం కావాలి ఫోన్ కూడా ఏం కాలే. ఇప్పుడు మినిమం ఎవరికున్నా అని కూడా నార్మల్గా జస్ట్ ఫోన్ అన్నా డ్యామేజ్ అవుతుంది, నీకు తెలియదేమో. మనం చిన్న చిన్న ఇట్లా వాడితేనే ఫోన్ డ్యామేజ్ అవుతుంది. ఇట్లాంటిది ఇంత మంచిగా ఫోన్ కూడా మంచిగా ఉంది, ఫోన్ డ్యామేజ్ కాలేదు, ఏం కాలేదు. సర్లే పోనీ, ఏదైతే ఏంది నువ్వు సేఫ్ ఉన్నావు అది ముఖ్యం. సో ఒకసారి మనం ఏంటంటే నువ్వు ఉన్న హాస్పిటల్కి, నువ్వు ఉన్న హాస్పిటల్ దాని కూడా ఒకసారి ఒక చిన్న వీడియో పెట్టి థ్యాంక్స్ చెప్పుకుందాం, ఎందుకంటే వాళ్ళు మనకు సపోర్ట్ చేసి మరి తీసాం. ఓడుతున్నాం తీపిసాం. ఒకసారి ఫోన్ ఉందా జేబులోనే? జర తీసి ఒకసారి ఒక వీడియో పెట్టు. సో చూసినట్టయితే మనం అనిల్ కండిషన్ చూస్తాం, రోజు రోజుకి బెటర్ అవుతుంది. సో ఎట్లా అంటే దీనికి హెల్ప్ చేసిన ఎవరైతే మాకు డాక్టర్స్ ఉంటారో, అంటే మీకు గాంధీ హాస్పిటల్ గురించి తెలిసిందే. గాంధీ హాస్పిటల్ అంటే ఇక అది దానికి ఒక వేరే చరిత్ర ఉంది. ఎంతోమంది పూర్ పీపుల్కి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ ఎంతోమంది మంచి మంచి వాళ్ళకి కూడా బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చే అంత ఎక్విప్మెంట్, అంత మంచి బెస్ట్ డాక్టర్స్ ఉంటారు, అది ఉంటారు. సో మనోడు దాంట్లోనే జాయిన్ అయ్యిండు. సో చాలా మంది అనుకుంటారు ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో అవి ఉండే ఇవి ఉండే అని, కానీ అట్లేమి ఉండదు. ఉంటుంది, బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం అక్కడ పేషెంట్స్ ఎక్కువైపోతారు కాబట్టి వాళ్ళకి కొంచెం అందరినీ చూసుకోవడం కొంచెం కష్టమయ్యి కొంచెం ఏమైనా డిలేస్ అవుతాయి. సో మేము కూడా ఎట్లా అంటే కొంచెం మనకి అక్కడిక్కడ డిలే అయితేనే మనకి తెలిసిన సూపరింటెండెంట్ మేడం ఉంటే చాలా హెల్ప్ చేసింది. సో అన్న కూడా అక్కడ వేరే ఇన్ఫ్లుయెన్స్ త్రూ కాల్ చేయించిండు. మనకు తెలిసిన అన్న వాళ్ళు ఉండే జహాంగీర్ అన్న అని. సో ఆయనకి మనం ఒక నార్మల్గా ఫోన్ చేయగానే ఆయన కూడా ఆన్ ద స్పాట్ సూపరింటెండెంట్తో మాట్లాడేసి ఇంకా ఆన్ ద స్పాట్ మనకి ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నారు. సో మేడం కూడా ఎట్లా అంటే నార్మల్గా వాళ్ళు ఏమున్నా చేసేస్తారు, అంటే వాళ్ళు రెగ్యులర్గా డాక్టర్స్ బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు, చూసుకుంటారు. కాకపోతే మనకి అక్కడ కొంచెం ఇంకొంచెం అని చెప్పినాం కాబట్టి ఇంకా బెస్ట్ ట్రీట్మెంట్ అయింది. చాలా బెస్ట్ చేసారు, ఎందుకంటే అప్పటికి ఇప్పటికి ఫేస్ చూసుకోవచ్చు మీరు. సో మీరు ఎట్లా అంటే ఇంకోటి గాంధీ గురించి చెప్పాలంటే కరోనా టైంలో ఒక వన్ ఆఫ్ ద నంబర్ 1 హాస్పిటల్ అన్ని కూడా చెప్పుకోవాలి మనం ఆల్ ఓవర్ ఇండియాలో. సో అంత చరిత్ర ఉంది గాంధీకి. కరోనా టైంలో మనకి ఎంతో మంది పేషెంట్స్ని బ్రతికించిండ్రు. ఆ డాక్టర్సే కానీ అక్కడ స్టాఫ్ కానీ చాలా చేసినారు. సో ఇది వాళ్ళకి నిజంగా నేను మా తరఫు నుంచి నిజంగా థ్యాంక్స్ చెప్పాలా. సో అది ఎట్లా అంటే ఇంకా అంబులెన్స్ కూడా చెప్తున్నావు కదా, ఫోన్ కొట్టాను. సో నేను అక్కడ రక్తం వచ్చి ఇట్లా పట్టుకొని ఉన్నా, సెకండ్స్ లో అంబులెన్స్ వచ్చింది. సో మన చెప్పడం ఏంటంటే ఆన్ ద స్పాట్ అంబులెన్స్ కూడా వచ్చిందని. సో అది గాంధీదే ఉంటుంది.
సో అంత బెస్ట్ ఉంటుంది. సో మీరు కూడా అంటే తప్పుగా అనుకోవద్దు, ఏంది అంటే ఫోన్ అక్కడ ఎవరికైనా ఫోన్లు చేస్తేనే పనులు అయితే అని కాదు. సో ఏంటంటే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. సో మాకు క్లోజ్ కొంచెం మేడం కాబట్టి మేము అట్లా చెప్పుకొని ఇంకా వర్క్ చేయించుకున్నాము. సో అట్లా అయింది. సో ఇంకా అనిల్ అంత ఓకే కదా, మంచిగా ఉంది. ఇంకేం డౌట్స్ లేవు నీకు? అందరు బ్లెస్ చేయండి, ప్రే చేయండి. సో అనిల్ కోసం మీరు ప్రే చేయాలని కోరుకుంటున్నాం. అనిల్ జల్దీ రికవర్ అయ్యి బయటికి వచ్చేసి మన మధ్యలో తిరగాలని కోరుకుంటున్నాము. సో ఇక్కడ ఏం కాలేదు అంతే కదా నాకు? ఏం కావాలా? ఏం కాలేదు. ఏమైనా ఉంటే మాట్లాడాను. బంద్ చేసి కాదు అలా బంద్ చేయాలంట, బంద్ చేయాలి. సో ఇంకేంది, నువ్వు ఎందుకు కెమెరా ఫియర్ అవుతున్నావు చెప్పనీకి? భయం ఏం లేదు. ఎందుకు న్యూసెన్స్ వల్ల పెద్దగా అంటే న్యూసెన్స్ కావద్దు, మనకి ఏమైనా అని కూడా ఏం కాదు, అంతేనా? ఏం కాలేగా, దేవుని దయ వల్ల. దేవుని దయ మనకు ఉంది కాబట్టి ఏం కాలే అని ఏమన్నా అయ్యి ఉంటే పెద్దగా. ఒక చిన్న డౌట్ ఉంది నాకే, నార్మల్ డౌట్ అది. అంటే నేను ఫోన్లో అడుగుదాం అనుకున్నాను, నీకేమైనా ఇష్యూస్ ఉన్నాయి ఎవరుతున్నాను? నాకు తెలిసి అయితే ఇగో ఫ్రీ అవుతుంది. ఇంకో నాకు తెలిసి ఏంటంటే నువ్వు అందరితో మంచిగా ఉంటావు, నీకు ఒక ఈ గొడవలు నువ్వు ఎట్లా అంటే నీ తప్పున్నా అని కూడా ముంగటం తప్పున్నా అని కూడా సర్దుకోవచ్చు, వద్దు అని. సో నీకు ఇట్లాంటిది వేయడము అది నాకే మంచిగా అనిపిస్తలేదు. ఎందుకంటే అదొక క్వశ్చన్ మార్క్లు ఉంది అనిల్. నీకు బట్టలకి ఏం కాలే, నెక్స్ట్ ఏంటంటే బండికి ఏం కాలే, నీ ఫోన్కి ఏం కాలే. అయ్యో అంత పెద్దగా నాకు కూడా ఐడియా లేదు, అంటే నీకు గుర్తులేదు ఏమైంది. అంత పెద్దగా అయితే నాకు. సో కొంచెం ముందుకు పోదాం అది ఇంట్లో, లేకపోతే ఆపేసాం. ఏం వెళ్ళకు, నువ్వేం చేయకు, అయిపోయింది, సెట్ అయిపోయినా నేను కూడా ఓకే. ఇంత సెట్ అయిపోయింది. రేపు రోజు ఏమైనా పెద్దగా అయితే అప్పుడు చూసుకోరు, ఇప్పుడు ఏమైంది పెద్ద ఎందుకు అయ్యేది పెద్దగా? మరి ఏమైందని నీకు అట్లా? నీకు ఇంకో బాడీ మీద ఒక దెబ్బ లేదు, ఓన్లీ ఫేస్ మీద ఉందంటే ఇప్పుడు నాకు కొంచెం బాధ ఉంటుంది కదా, అరే మనోడు ఏమైనా దాస్తుండా, ఏమైనా మాట్లాడతలేడా అని. అవన్నీ అంత డీప్కి వెళ్ళకు, వదిలేసి. అంటే నార్మల్గా నేనేమనుకున్నా అంటే ఒక వీడియో పెట్టి మన వాళ్ళకి చూపించినాం అనుకోండి, సరే మన ఉంటే వాళ్ళు కూడా చెప్తారు కదా ఏది నిజం, ఏమైంది ఏంది అని. వాళ్ళంతా ఇంకో నీకు కూడా తెలుసు ఎంత మంది బాధపడుతారు తెలుసా నీ గురించి, ఎన్ని కమెంట్లు తెలుసా? ప్రతి కమెంట్లో చూస్తున్నాం ఎంతో మంది బాధపడుతారు అసలు అనిలానికి ఏమైంది అని. సో వాళ్ళకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా అందరికి. మనం చెప్పే ఇప్పుడు మనం మంచిగా ఉన్నప్పుడు అందరితో షేర్ చేసుకున్నాం, మనం బ్యాడ్ టైం కూడా షేర్ చేసుకోవాలి కదా. సో మంచి అయిన తర్వాత వద్దామంటూ రైట్. సరే, క్రికెట్ అనగానే అందరూ వస్తారు,